హనుమకొండ జిల్లా కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో నక్షత్ర దీక్ష మాల ధారణ ఘనంగా ప్రారంభమైంది. హనుమకొండ జిల్లాలో ప్రసిద్ధి చెందిన కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో నక్షత్ర దీక్ష మాల ధారణ కార్యక్రమం గురువారం నాడు ఘనంగా ప్రారంభమైంది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని గురుస్వామి మొగలిపాలెం రాంబాబు ప్రారంభించారు. భక్తుల కోసం మాలధారణ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన దీక్షాదారులకు మంత్రోచ్చారణలతో మాలలు ధరింపజేశారు. అనంతరం స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన వినయ్ శర్మ మాట్లాడుతూ నక్షత్ర దీక్ష మాల ధారణ వల్ల రోగ విమోచనం, ఆయుష్షు వృద్ధి, శత్రుశాంతి, సంతాన లాభం, సంపద మరియు ఆరోగ్యం లభిస్తాయని వివరించారు. ఇది హనుమంతుడే స్వయంగా పాటించిన దీక్ష అని స్కంద పురాణాన్ని ఉదహరిస్తూ చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ ఏడాది కూడా తాను నక్షత్ర దీక్ష తీసుకునేందుకు సిద్ధమని తెలిపారు. అలాగే కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం సమీపంలోని టెంపుల్ కమాన్ వద్ద త్రిశూల చౌరస్తా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ త్రిశూల చౌరస్తా 4 నంది విగ్రహాలతో పాటు నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి ప్రభుత్వం 30 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన జరిగింది. ఈ 2 కార్యక్రమాల్లో కూడా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషం. నక్షత్ర దీక్షను కేంద్రంగా చేసుకుని భక్తి పరవశంలో మునిగిపోయిన కొత్తకొండ ప్రాంతం పుణ్యక్షేత్రంగా మారింది. శ్రీ వీరభద్రస్వామి క్షేత్రం కొత్తకొండ అత్యంత పురాతన శైవ క్షేత్రం. కాకతీయుల సామ్రాజ్యంలో పొలలాడి అత్యంత వైభవోస్థితికి చేరినటువంటి క్షేత్రం కొత్తకొండ. స్వామివారు పూర్వం కొండపైన దక్షయాగం తదనంతరం తపోవనార్థమై వెలిశాడని ప్రతీతి. ఇప్పటికీ ఆత్మలింగం అక్కడ కొండపైన కొలువు తీరడం ఉంది. ఈ ఆలయం చుట్టూ కూడా రౌద్రుడు కాబట్టి శాంతియడం కోసం 7 కోనేరులు, కాలంతో సంబంధం లేకుండా నీళ్లు ఉండడం ఇక్కడ ప్రత్యేకత. కొత్తకొండ వీరభద్రుడికి ఎవరైతే కోరిన కోరికలు నెరవేరని కోరమిసం పెడతారు. భారతదేశంలో గుమ్మడికాయలు సమర్పించే ఏకైక క్షేత్రం కొత్తకొండ. గండాలను తొలగాలని చెప్పేసి గుమ్మడికాయ స్వామివారికి విశేషంగా సమర్పిస్తారు. ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 27 రోజులు నక్షత్ర దీక్ష చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఈ 27 రోజులు స్వామి మాల ధరించేసి వారి యొక్క సమస్త కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో స్వామివారి మాల ధరించేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలని మనవి. ఓం నమో భగవతే వీరభద్రాయ. తాడిపడి వినయ్ శర్మ అర్చకులు.